సంతోషకరమైన విషయం. బిజినపల్లి మండల కేంద్రంలో మాదాసి మాదారి కురువ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభకు అధ్యక్షత వహించిన పర్వతాల్ గారికి మరియు ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడు అంజనేయులు గారికి మరియు స్టేట్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురువ సింగ్ గారికి మరియు గౌరవ సభ్యులు వేణుగోపాలన్న గారికి తిక్కన్న గారికి ఈ మండలానికి సంబంధించినటువంటి ఉద్యోగాల సంఘాల నాయకులు భాస్కరన్న గారికి శ్రీశైలం గారికి కృష్ణయ్య గారికి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘం 2008లో స్థాపింపబడ్డదన్న విషయం మీ అందరికీ తెలుసు. అది 16లో 15లో ఒకసారి రెన్యువల్ అయింది. ఆ తర్వాత ఇది రెన్యువల్ కాలేదు. దీనికి కారకులు ముఖ్య నాయకులు ఎవరండి? బుద్ధారం మురారి అని నాకు తెలుసు. బుద్ధారం మురారి అని అందరు చెప్పిండ్రు కూడా. నేను ఆయన ఎప్పుడు చూడలేదు, నేను ఆయన మాటలు కూడా నేను ఎప్పుడు వినలేదు. కానీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ సంఘాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించినాం. ఈ సంఘం ద్వారా 4-5 మెమోలు కూడా మనకు వచ్చి ఉన్నాయి. ఢిల్లీ ఎస్సీ కమిషన్ ద్వారా కావచ్చు, స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కావచ్చు, 2-3 మనకు సర్టిఫికెట్లు వచ్చి ఉన్నాయి, మనకు మెమోలు వచ్చి ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల సాధన విషయంలో, ఈ సంఘము రెన్యువల్ విషయంలో పర్వతాల్ అనే వ్యక్తి చాలా చొరవ తీసుకున్నాడు. సూర్యుడి మీద ఉమ్మేస్తే తన మీదనే పడుతుందన్న విషయంగా భావించాలి. బుద్ధారం మురారి అనే వ్యక్తి పర్వతాలంతా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాడు. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా తాను ముందుకు వచ్చిండు. మేమే గౌరవిస్తున్నాం. ఆయన వికలాంగుడు అయినా కూడా 2 కాళ్ళు ఉన్నోని, 2 కళ్ళు ఉన్నోని, 2 చేతులు ఉన్నోని కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నాడు ఈ సంఘానికి. మేము కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. బుద్ధారం మురారి అనే వ్యక్తి మళ్ళొకసారి బంగారు పర్వతాల మీద నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి నీ విలువను తగ్గించుకోవద్దని మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా సరే నీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే నువ్వు కుల సంఘంలో ఏదైనా సమయం వచ్చినప్పుడు నువ్వు దాని గురించి చర్చించు, చెప్పు. ఏదైనా పర్వతాలు తప్పు ఉంటే పర్వతాలకు మేము ఆయనకు ఎవరై ఏం మాట్లాడడం, తప్పెవరుతుంటే వాళ్ళదే మాట్లాడతాం. కాబట్టి మాకు కూడా నీవు సంఘంలో ఒక సభ్యునిగా, కులంలో ఒక మెంబర్గా, కులంలో మన వ్యక్తిగా మా అన్నగా తమ్మునిగా నేను భావిస్తాం. లేనిపోయిన ఆరోపణలు మాత్రం మీరు ఒకరి మీద ఒకరు చేసుకోవద్దు. ఆరోపణలు అనేటివి మంచివి కావు. సర్టిఫికెట్ సాధించే సమయం చాలా దగ్గరలో ఉంది. ఏ కులానికైనా ఇటువంటి అవకాశం ఉంటే ఇప్పటిదాకా అది ఆగదు. ఎప్పుడో ఈ సర్టిఫికెట్ తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి మనకు చదువు లేని కారణం వల్ల కావచ్చు, మనము సర్టిఫికెట్ అడగని కారణంలో కావచ్చు, మనం వెనుకబడి ఉన్నాం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంకా కులం సర్టిఫికెట్ కోసం కొట్లాడుతున్నాం. రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న 7,500 కులాలు ఉంటే ఏ కులం సర్టిఫికెట్ ఆ కులానికి ఇస్తారు. మనకు ఆ సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నారు. సమాజంలో ఉండే కులాలను పిలిచే పేరు ఒకటి ఉంటుంది, సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది. అది సమాజానికి అందరికీ తెలుసు. ఏ కులము ఎట్లా పిలుస్తారనేది మనం కూడా ఒకసారి చర్చ చేసుకుందాం. దేశంలో, రాష్ట్రంలో ముదిరాజ్ అనే తెలుగు వాళ్ళు అనేటోళ్ళని పిలిచేటోళ్ళు అందరికీ కూడా ముదిరాజ్ అనే సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని పిలుపు తెలుగు వాళ్ళు అని అంటారు, సర్టిఫికెట్ ముదిరాజ్ అని ఇస్తారు. వడ్లకమ్మరోళ్ళు ఉంటారు, వాళ్ళని వడ్లకమ్మరోళ్ళు అనేది పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి సర్టిఫికెట్ విశ్వకర్మ అనే సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు. ఇంకా మంగళోళ్ళు ఉంటారు, అంటే మంగళోళ్ళు ఉంటారు, వాళ్ళని మంగళోళ్ళు అని ఇంకా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళకి నాయ బ్రాహ్మణ సర్టిఫికెట్ ఇస్తారు. మన కుమరోళ్ళని పిలుస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము శాలివాన సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు. శాలివాలని పిలుస్తూ వాళ్ళందరికీ పద్మశాలని సర్టిఫికెట్ ఇస్తారు. కురువ అని మనల్ని పిలుస్తూ ఉంటే మనకు మదాసి మాదారి కురువ సర్టిఫికెట్ తప్పనిసరి ఇవ్వాలి. ఇది మనకు తెలియదు. కాబట్టి మనము ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్టీఓ దగ్గర కానీ ఈ విషయాలను గుప్తంగా తెలియజేస్తూ, అయ్యా మమ్మలను కురువ అని పిలుస్తారు, మాకు ఐడెంటిటీ కార్డులన్నీ కూడా మా పాస్బుక్ తీసుకో, ఆధార్ కార్డు తీసుకో, ఓటర్ కార్డు తీసుకో అన్న కురువ అని మెన్షన్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి మనకు తెలియజేస్తూ ఉండాలి. మనము ముందుకు సర్టిఫికెట్లు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన కులం పేరు మనం చెప్పుకుంటాలి. మనం ఏం కులమో మనం చెప్పుకోక మనకు సర్టిఫికెట్ వస్తలేదు. మనం ఖచ్చితంగా మదాసి మాదారి కురువ కులం అని చెప్పుకుంటే 100% సర్టిఫికెట్ మనకు వస్తుంది, మనం తీసుకోగలుగుతాము. దీనికి పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనే వ్యక్తి అడ్వాన్స్గా ముందుగా మనకు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరనే ఈ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చిండు. దాని తర్వాత
దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా మనకు లెటర్లు ఇచ్చారు. మనం రేవంత్ రెడ్డి దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రామ్ను మనము ఎట్లా తీసుకోవాలనేది కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం. మనము కంచాయిలే మనకు మన సాటి కులస్తుడు కుర్మ కులస్తుడైన ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయనకు అస్సాంలో ఒక మీటింగ్ ఉందని చెప్పి మనకు టైం ఇవ్వలేదు. 100% మనకు టైం ఇస్తున్నాం. మనం ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి 100% మనకు సర్టిఫికెట్లు వస్తాయి, వచ్చి తీరుతుంది. మన కులానికి చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సర్టిఫికెట్లే వచ్చినట్టయితే మనకు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంకా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలలో కావచ్చు అనేకమైన లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను మనము పొందలేకపోతున్నాం, మన కులం పొందలేకపోతుంది. ఇవన్నీ తీసుకోవాలంటే మనం మన కులం పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రతి గోడ మీద మదాసి మదారి కుర్వ అని రాసుకుంటే 100% వచ్చిన అధికారి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన కనబడాలి. అది కులంలో మనము ఊర్లో అన్ని కులాలతోటి మనం పిలిపించుకోబడాలి. కాబట్టి మనం ఆ ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు ఆ సర్టిఫికెట్లు మన కళ్ళ ముందర ఉంటాయి. ఒక్క అడుగు భూమి కింద బంగారం ఉందంటే మనం ఎట్లా చదువుకుంటామో, మనం ఎంత ఆశపడుతామో అటువంటి విలువైన సర్టిఫికెట్ ఇది. ఎడ్యుకేషన్ విషయంలో నువ్వు ఒక డాక్టర్ కావాలంటే ₹1 కోటి ఖర్చు పెట్టాలి. ఆ సర్టిఫికెట్ మన దగ్గర ఉంటే 10 లక్షలు చాలు మనోడు డాక్టర్ ఇంటికి వస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని మనం ఉపయోగించుకుందాం. మనకు మన వాళ్ళకు చాలా పనులు ఉంటాయి. గొర్రెలు ఉంటుంది, బర్రె ఉంటుంది. వెనకటి నుంచి కూడా 1000 గొర్రెలు 500 గొర్రెలు కాసిన వాళ్ళు కూడా నిండు బట్టలతోటి మంచిగా ఆయిపాయిగా తిరిగిన వ్యక్తులు కాదు. అదే సగం అంగి సగం పంచ కట్టిన